హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వరి పరిశోధన సంస్థలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ని డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన హైదరాబాద్లో మీకు జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 30,000 వరకు సాలరీ వస్తుంది. 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క వీడియోలో ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఐసీఏఆర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్కి సంబంధించి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి జాబ్ పోస్టింగ్ మాత్రమే హైదరాబాద్లో ఉంటుంది. సో ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. జస్ట్ మనము ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఏదైతే ప్రొవైడ్ చేశారో సో 2 పేజెస్ అయితే ఉంది. ఈ 2 పేజెస్కి సంబంధించి మీరు ఈ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సో ఏదైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో సో ఒరిజినల్స్ కానీ ఏదైనా సరే వాటిని స్కాన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు వాటిని మెర్జ్ చేసేసి మనము ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసే ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్ May 18th వరకు అయితే టైం ఉంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎలిజిబులే. సో దాంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. అండ్ మీరు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ అయితే చేస్తారంట. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కూడా రెడీగా పెట్టుకోవాలి. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి సింగిల్ PDF ఫైల్లో వాటిని మెర్జ్ చేసేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా May 18th అని చెప్పేసి ఇచ్చారు కదా. మనకి ఏ మెయిల్ అడ్రస్కి అప్లికేషన్ అనేది పంపించాలి అంటే dsteeq.rice@gmail.com ఈ యొక్క మెయిల్ ఐడికి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ ఎంక్లోజ్డ్ ఇన్ వర్డ్ ఫార్మాట్, సెల్ఫ్ అటెస్టెడ్ స్కానెడ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే సింగిల్ PDF ఫైల్లో మెర్జ్ చేసేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అంటే మీరు మెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపిస్తారు కదా, మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఎప్పుడు కండక్ట్ చేస్తారో, ఏ రోజు ఉంటుంది అవన్నీ కూడా మీకు టైం అన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా అప్డేట్ ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అని మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే మనకి May 6th రోజు అయితే నోటిఫికేషన్ అనేది వచ్చింది. బట్ ఇంతవరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో వీళ్ళు ప్రజెంట్ తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటి, మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే సో ప్రజెంట్ వీళ్ళు CSR ప్రాజెక్ట్కి సంబంధించి మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఆఫ్ ల్యాండ్ రేసెస్ ఆర్ జెనోటైప్స్ ఫర్ రెసిస్టెన్స్ టు వైట్ బ్యాక్డ్ ప్లాంట్ హోపర్ అండ్ ఫాల్స్ స్పట్ ఇన్ రైస్ అని చెప్పేసి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు. సో ఈ ప్రాజెక్ట్కి గాను ప్రజెంట్ వీళ్ళు యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 30,000 రూపీస్ మీకు ఫిక్స్డ్ సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటారో సో వారందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. మీరు 60% మార్కులతోటి ఈ యొక్క లైఫ్ సైన్సెస్కి సంబంధించి సబ్జెక్ట్స్లో గ్రాడ్యుయేషన్ అనేది చేసుంటే సరిపోతుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడండి. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. ఎందుకంటే డిజైరబుల్ అంటే మనకి ఇది మ్యాండేటరీ అయితే కాదు, ఎసెన్షియల్ అంటే మాత్రమే తప్పనిసరి. కాబట్టి సో మీకు కనుక డిగ్రీ అర్హత ఉంటే లేదంటే లైఫ్ సైన్సెస్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కానీ లేదంటే అగ్రికల్చర్ సైన్సెస్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కానీ ఉంటే సో తప్పనిసరిగా మీరు ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని కూడా స్కాన్ చేసి
ప్రింట్ తీసుకున్న తర్వాత వాటిపైన మీ సిగ్నేచర్ చేసేసి మళ్ళీ వాటిని స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో మనకి ఒక 2 పేజెస్కి సంబంధించి మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ చేస్తారో ఇది మీరు మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళే నోటిఫికేషన్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ ఈ బాక్స్ ప్లేస్లో వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి మెన్షన్ చేయాలి. తర్వాత మీ నేమ్ వచ్చేసి ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే మీ క్యాపిటల్ లెటర్లో మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఫాదర్స్ నేమ్ కానీ లేదంటే హస్బెండ్స్ నేమ్ కానీ ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్ వచ్చేసి మీ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ఇయర్స్లో మెన్షన్ చేయాలి. తర్వాత 5th వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ అనమాట, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ అని చెప్పేసి ఉంది కదా, సో మీరు ఓబీసీ అయితే ఓబీసీ ఆ విధంగా మీరు క్యాస్ట్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర ఒక బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మీరు 10th క్లాస్కి సంబంధించి ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ దానికి సంబంధించి బోర్డ్ ఏంటి, బోర్డ్ నేమ్ ఏంటి, తర్వాత సబ్జెక్ట్స్. సో మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయి, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ కదా, సో ఆ విధంగా మీరు సబ్జెక్ట్స్ ఇచ్చేసి తర్వాత దానికి సంబంధించి డివిజన్, సో డివిజన్ కానీ మార్క్స్ కానీ మెన్షన్ చేయండి. మాకు ఇక్కడ మార్క్స్ మెన్షన్ చేసి పర్సంటేజ్ ఇచ్చినా పర్వాలేదు. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఈ విధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారు, యూనివర్సిటీని, మనకి దానికి సంబంధించి బోర్డ్ నేమ్ ఏంటి, సబ్జెక్ట్స్, అలాగే మనకి గ్రాడ్యుయేషన్కి సంబంధించి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మనకి గ్రాడ్యుయేషన్కి సంబంధించి డిగ్రీ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఆ యొక్క యూనివర్సిటీ ఏంటి. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఈ విధంగా ఎన్ని అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు నో అని చెప్పేసి ఇచ్చేసి ఐఆమ్ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ దగ్గర సో మీ ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ అలాగే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. అండ్ అలాగే ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి అండ్ టెలిఫోన్ నెంబర్స్. ఇది మనకి కంపల్సరీగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఎందుకంటే మీరు ఈమెయిల్ కనుక మిస్టేక్స్ చేస్తే మీకు ఎటువంటి అప్డేట్స్ అయితే రావన్నమాట. అలాగే మీకు ఇక్కడ 10th వచ్చేసి చూడండి, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ రిలేటెడ్ టు ద క్యాండిడేట్ వర్కింగ్ ఇన్ ఐఐఆర్ఆర్ ఏసీఆర్, ఇక్కడ నో అని చెప్పేసి ఇచ్చేసేయండి సరిపోతుంది. హ్యావ్ యూ బీన్ ఇది కూడా నో అని చెప్పేసి ఇచ్చేసేయండి, ఇవి రెండు కూడా. తర్వాత ఫైనల్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాలి. సో ఈ యొక్క ప్లేస్లో సిగ్నేచర్ చేసేసి డేట్ మీరు ఏ రోజు పంపిస్తున్నారు ఆ డేట్ అండ్ ప్లేస్ నేమ్, మీ యొక్క ప్లేస్ నేమ్ అనేది ఇచ్చేసి అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసిన తర్వాత వాటిని స్కాన్ చేసి మిగతా క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా జిరాక్స్ తీయించుకున్న తర్వాత వాటిపైన మీ సిగ్నేచర్ పెట్టేసి వాటిని కూడా స్కాన్ చేసి ఇవన్నింటిని ఒక పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేసి ఆ ఫైల్ని వాళ్ళకి మెయిల్ త్రూగా వాళ్ళకి పంపిస్తే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలి. ఫీజు అయితే లేదు, ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి సో మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు వాళ్ళు చెప్పినటువంటి డేట్కి ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. చాలా మంచి ఆపర్చునిటీ మనకి, ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేసినప్పటికీ కూడా సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.